కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయనడు భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము భక్తితో ప్రభుని వేడిన ఆ ఆ ఆ భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము ఇది వాస్తవం క్రీస్తు ప్రభుని వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము ఇది వాస్తవం క్రీస్తు ప్రభుని వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము నా శరీరం అంటావు నా అవయవములంటావు నా అనే నేను ఎవరో తెలియక బ్రతుకుచున్నావు నా శరీరం అంటావు నా అవయవములంటావు నా అనే నేను ఎవరో తెలియక బ్రతుకుచున్నావు నేనంటే శరీరమేనని బ్రతుకుచున్నవో మనిషి నేనంటే ఆత్మయేనని సత్యమునే ఎరుగుమా నేనంటే శరీరమేనని ఆ ఆ ఆ నేనంటే శరీరమేనని బ్రతుకుచున్నవో మనిషి నేనంటే ఆత్మయేనని సత్యమునే ఎరుగుమా ఆత్మయే నిన్ను జీవింపచేయుచున్నది చావునకు లోనవును ఈ మట్టి దేహము ఆత్మయే నిన్ను జీవింపజేయుచున్నది చావునకు లోనవును ఈ మట్టి దేహము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భూనివాస జీవితము బహు స్వల్ప కాలము భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము భక్తితో ప్రభుని వేడిన పరలోక రాజ్యము ఇది వాస్తవం క్రీస్తు ప్రభుని వాగ్దానం ఇది సత్యము కలుగు నిత్య జీవము రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి యాత్రికుడు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఎపిసోడ్లో కయీనుని దేవుడు ఏదెనుకి తూర్పు దిక్కుకి తోలివేయబడ్డాడు. ఏదెనుకి తూర్పు దిక్కున ఉన్నటువంటి భూమి నోదు అని పేరు. నోదు అంటే సంచారము అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పేరు. ఆ దేశంలో ఆయన సంచరిస్తూ నాకు దేవుడిచ్చినటువంటి ఈ
భయంకరమైనటువంటి శాపం నేను భరించలేనంతగా ఉంది కనుక నన్ను ఎవరైనా చూస్తే అతను నన్ను చంపుతాడు అని ఒట్టు పెట్టుకున్నాడు. కానీ వెంటనే దానికి దేవుడు రియాక్ట్ అయ్యి ఏం చెప్పాడంటే, కయీనుని చంపేవానికి ప్రతిదండనగా 7 వస్తుందని చెప్పాడు. ఇది పోయిన ఎపిసోడ్లో చివరి వరకు మనం మాట్లాడుకున్నటువంటి మాటలు. యాత్రికుడు కార్యక్రమంలో ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితం యాత్రతోటి ముందుకు కొనసాగుతుంది. అది యాత్ర కాకుండా వాళ్ళ జీవితంలో జీవించినటువంటి సంవత్సరాలుగా వాళ్ళు తృప్తి పొందాలి అనే ఆలోచనతోటి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాల జీవితంలో మీరు కానీ నేను కానీ బ్రతుకు ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు చాలాసార్లు జీవితంలో బోర్ కొడుద్ది, చాలాసార్లు జీవితంలో దుఃఖం వస్తుంది, చాలాసార్లు జీవితంలో ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడని 100 సార్లు ప్రశ్నించుకుంటాం. కానీ వీటన్నిటినీ మించి ఆ జీవితం అతనే జీవించాలి, ఆ జీవితం ఆమె జీవించాలి, వేరే ఒకరు జీవించరు. విసుగు పుడితే వదిలేసి పారిపోయేది జీవితం కాదు. తర్వాత జీవితం విరక్తి పుట్టిందని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. సరే, కయీను నోదు దేశంలో సంచరించిన తర్వాత కయీనుకి ఒక భార్యని ఏర్పాటు చేసిన తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అని ఉంది. కయీను ఎంత దుర్మార్గుడు, ఎలాంటి హంతకుడు, ఎలాంటి భయంకరమైనటువంటి మనసు కలిగిన వాడు. అతని కడుపున దేవునితో నడిచి ఈ భూలోకంలో కనపడకుండా పోయినటువంటి హానోకు పుట్టాడు. పెద్దవాళ్ళైనటువంటి సేవకులకి, పెద్దవాళ్ళైనటువంటి విశ్వాసులకి, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా కొట్టిన పిండే. కానీ యాత్రికుడు కార్యక్రమంలో ఒకసారి మరలా నేను కూడా వెనక్కి వెళ్ళి ముందుకు వస్తున్నాను అన్నమాట. చారిత్రాత్మక ఘట్టాలని, చారిత్రాత్మక మలుపుల్ని, చారిత్రాత్మకమైనటువంటి జీవన విధానాలన్నింటినీ క్రోడీకరించుకుంటూ ఈ జీవితకాలం అంతట్లో, ప్రతి ఒక్కరి జీవితకాలం అంతట్లో వారు ఎలా జీవించారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మరలా కొంచెం స్థిమితపడ్డారు, ఎలా ఆత్మీయంగా ఎదిగారు, ఎలా శారీరకంగా కృంగారు, వీటన్నిటి విషయాల్ని మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రత్యేకంగా మేము ప్రారంభించినటువంటి యాత్రికుడి ప్రోగ్రాంలో. ప్రియ సహోదరి సహోదరులారా, అంత భయంకరుడైనటువంటి కయీనుకి హానోకు పుట్టాడు. హానోకు పుడితే ఆయన ఏం చేశాడంటే 17వ వచనం, అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకు పేరు పెట్టెను. తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టెను. 18వ వచనం వచ్చేసరికి హానోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదుకు మహూయాయేలు కనెను. ఈరాదు మహూయాయేలును కనెనని ఈ మాటలన్నీ వరుసనే వస్తాయి. కానీ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా కనబడింది ఏంటంటే, హానోకు అని పేరు పెట్టారా లేకపోతే ఈరాదు అని పేరు పెట్టారా అనేది కన్ఫ్యూజను. హానోకు అనే పేరు ఉంది, ఈరాదు అనే పేరు ఉంది. మనుషులకు పెట్టినటువంటి పేర్లు కాదండి. ఆయన కట్టించినటువంటి మెసొపొటేమియాలో మొట్టమొదటి నాగరికమైనటువంటి సిటీకి పెట్టినటువంటి పేరు, మనుషుల పేరు పెట్టారు. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే 2 భాగాలు ఉండొచ్చు, లేదు రెండింటిని కలిపి ఒకే పేరు, 2 పేర్లు ఒకే భాగానికి కూడా పెట్టడానికి అవకాశం ఉండుంటుంది అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. కనుక మెసొపొటేమియా నాగరికత అనేది మనందరికీ తెలుసు, చాలా ప్రఖ్యాతి చెందినటువంటి నాగరికత. దానిలో మొట్టమొదటి సిటీని కట్టించింది ఎవరంటే కయీనుకు పుట్టినటువంటి హానోకు. ఇవన్నీ కూడా ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో తేలినటువంటి నిజాలు, ఇవాళకి అవి అప్రూవ్ చేయబడినటువంటి నిజాలు. దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే నున్కి అనేటటువంటి అర్థం ఉంది. అంటే అతి పెద్దదైన నగరం అనే మాట కూడా, అతి పెద్దదైన నగరం, మైటీ సిటీ అనే మాట. కాలానుగుణంగా అది దేనికి మారిందంటే బబులోను సామ్రాజ్యానికి మారింది.
వాస్తవంగా ఈ సిటీ ఎక్కడ కట్టబడిందంటే యూఫ్రటీస్ నది ప్రారంభ భాగంలో కట్టబడింది. అది ఇప్పటి ఇరాక్ అన్నమాట. ఇప్పటి ఇరాక్. మనం తరచూ వింటున్నాం ఇరాన్ గురించి, యుద్ధాల గురించి, కానీ ఇది ఇరాక్ అన్నమాట. ఇరాక్. ఆ తర్వాత అది బాబేలు గోపురం కట్టినటువంటి స్థలంగా కూడా కనబడుతుంది. బబులోను సామ్రాజ్యం, బాబేలు గోపురం అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, మెసొపొటేమియా నాగరికతలో ఈ హానోకు కట్టించినటువంటిది మొట్టమొదటి నగరం. ఈరాదు నగరం, హానోకు నగరం. ఇద్దరు కొడుకుల, ఈ కయీను కొడుకు హానోకు పేరు మీద, హానోకు కొడుకు ఈరాదు పేరు మీద కూడా సిటీలు ఉన్నాయి. లేదా ఒకే సిటీకి రెండు పేర్లు మార్చి వాడారనేటువంటి భావన చారిత్రకమైనటువంటి వ్యక్తుల్లో, చరిత్రకారుల్లో మనకి కనపడుతుంది. తర్వాత ఆదికాండం 4వ అధ్యాయం 25 నుంచి ఆదికాండం 32వ వచనం వరకు చదువుకుంటే, ఆదాము 430 సంవత్సరాలు బ్రతికాడు. అంటే బ్రతికినటువంటి సంవత్సరాలు ఎందుకు చెప్తున్నానంటే, అన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించి ఉండాలి, ఎన్నిసార్లు దుఃఖపడి ఉండాలి, ఎన్నిసార్లు సంతోషపడి ఉండాలి, ఎన్నిసార్లు దేవునితో నడుస్తూ ఉండాలి, ఎన్నిసార్లు దేవుని దగ్గర పడిపోయి ఉండాలి. 100 సంవత్సరాలు బ్రతకటానికి ఎంత కష్టం అండి. 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు చాలామంది నన్ను ఏం ప్రార్థన చేయమని అడుగుతారంటే, అయ్యా నన్ను తీసుకోమని దేవునికి ప్రార్థన చేయండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అంటే, అవునమ్మ చేస్తాం, మీ ఆరోగ్యం కొరకు అని అంటాం. కానీ ఆరోగ్యం కొరకు కదయ్యా, తీసుకోమని ప్రార్థన చేయండి, నేను ఈ బ్రతుకు ఇంకా బ్రతకలేను అనేటటువంటి మాటలు చాలామంది సహోదరుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర నేను విన్నాను. అలాగే 100 సంవత్సరాలకి అంత విసిగిపోతే 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అలాగే షేతు 912 సంవత్సరాలు బతికాడు. 5వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సువార్తికులు కంఠోపాఠంగా చెప్పేటటువంటి. కానీ ఈ బ్రతకటం అనేటటువంటి ఆ సమయం వెనకాల, ఆ సమయం విషయంలో ఎంతటి భారం ఉండుంటుంది, ఎంతటి భయం ఉండుంటుంది, ఎంతటి లేమి ఉండుంటుంది, ఎంతటి గొప్పతనం ఉండుంటుంది, ఎంతటి సంతోషం ఉండుంటుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే చాలా చాలా మనసు కకావికలం అయిపోద్ది అంటారు. కనుక ఈ ముగ్గురు కూడా, ఆదాము కానీ, షేతు కానీ, మెతుషెలే కానీ ఎక్కువ సంవత్సరాలు బతికారు. అందరిలో 969 మెతుషెల బ్రతికినటువంటి సంవత్సరాలు. ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం. అక్కడి నుండి నోవాహు యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అక్కడి నుంచి నోవాహు యొక్క ప్రయాణం, ఈయన ప్రయాణం అరట్టా నుండి బయలుదేరింది, ప్రారంభమైంది. అరట్టా అనే మాటకి సంబంధించినటువంటి ఇంకా వివరణ నేను ముందిస్తా. ఆ అరట్టా అనేటటువంటి ప్రాంతం ఫ్లడ్లో ఇబ్బంది పడింది. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా చాలా భయంకరంగా చెడిపోయారు, పాడైపోయారు. మరి వ్యక్తిగతంగా వారిని వారు చెరుపుకున్నారు. చంద్రారాధన, సూర్యారాధన, రకరకాలైనటువంటి దేవతలు, దేవుళ్ళ ఆరాధనలు చేశారు. నిజమైనటువంటి దేవుడిని వాళ్ళు విసర్జించారు. నిజమైనటువంటి దేవుడి మీద వాళ్ళు ఆధారపడలేదు, భయపడలేదు. అందువల్ల దేవుడు వాళ్ళని ఇక మీదట ఉపేక్షించకుండా ఒక గొప్ప ప్రళయంతో మొత్తాన్ని తుడిచి పెట్టేశాడు. వీళ్ళ పాపం అలా పెరిగింది, దేవుని కోపం అలా పెరిగింది. ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏమంటామంటే మనం ప్రేమస్వరూపి అని పిలుస్తాం. దేవుడు ప్రేమయ్య ఉన్నాడని దాని అర్థం. ప్రేమయ్య ఉన్నటువంటి ఆయన వీళ్ళని ఎంతకాలం సహించాడంటాడంటారు, ఎంతకాలం వీళ్ళ ఎర్రి మొరి వేషాలను భరించుంటాడంటారు. చంద్రుడిని ఆరాధన, సూర్యుడిని ఆరాధన, నక్షత్రాలను ఆరాధన, లేకపోతే వేరే వేరే జంతువులను ఆరాధన, మహిమాస్వరూపుడైనటువంటి దేవుని యొక్క ప్రతిమని చతుష్పాద జంతువులకు మార్చారు అని అంటారు రోమిలకు రాసిన పత్రికలో. దేవుని యొక్క సజీవుడైనటువంటి దేవుని యొక్క రూపం ఈ రకరకాలైనటువంటి జంతువులకి మార్చేసి వాటిని ఆరాధిస్తా
ఉత్సవాలు చేస్తూ ఉంటే సత్యమైనటువంటి దేవుడు ఎందుకు ఉపేక్షిస్తాడు? మొత్తాన్ని ఒకేసారి తుడిచిపెట్టాడు. 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించిన తర్వాత జలప్రళయాన్ని అనుమతించాడు. జలప్రళయంలో మొత్తం కొట్టుకుపోయారనమాట. ఆదికాండం 6వ అధ్యాయంలో 8 నుంచి 22 వచనాల్లో ఆ జలప్రళయం సమయంలో ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనబడ్డాడు. ఆ నీతిమంతుడైనటువంటి వ్యక్తి కుటుంబాన్ని అంతటిని దేవుడు ఓడలో ఉంచి ప్రత్యేకంగా రక్షించాడు. అది నోవాహు, మనందరికీ తెలిసినవాడే. నోవాహు నీతిమంతుడిగా కనబడిననే మాట చాలాసార్లు ఉంటుంది. ఆయన కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు ఓడలో పెట్టి వాడికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నింటిని ఇచ్చి, వాటితో పాటుగా ఆయన ఏం చెప్పాడంటే ఆదికాండం 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో 7 జతల జంతువుల్ని మీరు తీసుకోవాలి అని చెప్పాడు. మరలా వాటిని పునరుద్ధరించడానికి కోసం ఆదికాండం 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో 2వ వచనం, పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7, పవిత్రములు కాని అంటే అపవిత్రములైన జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షుల్లో ప్రతి మగవి 7, ఆడువి 7. నీవు ఈ భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. పవిత్ర జంతువులు ఎక్కువ ఉన్నాయి, అపవిత్రమైనటువంటి జంతువులు తక్కువ ఉన్నాయి. వీటిని ఇలాగ మరలా రెస్టోర్ చేయడానికి కాను దేవుడు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు నోవాహు ఏం చేశాడంటే తాను, తన భార్య, తన 3 కుమారులు, కోడండ్రు మాత్రమే కాకుండా అన్ని జంతువులను కూడా ఓడలోకి ఎక్కించాడు. తర్వాత చివరికి వచ్చేసరికి ఆదికాండం 7వ అధ్యాయం 11 నుంచి 24 వచనాల్లో దేవుడు ఆ ఓడ తలుపు మూసివేశాడు. గొప్ప ప్రళయం ప్రారంభమైంది. 40 రాత్రులు 40 పగలు పడింది. ఆదికాండం 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఇలా ఉన్నాయి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద ఇది 8వ అధ్యాయం వచ్చేసరికి 40 డేస్ తర్వాత నీళ్ళన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ 11 నుంచి 24 వచనాల్లో పూర్తిగా జలప్రళయం మనం చూస్తాం. 8వ వచనం వచ్చేసరికి మరలా ఓడలో ఉన్నటువంటి కుటుంబాలని దేవుడు జ్ఞాపకం చేసుకుని వాయువు విస్తున్నట్లు చేశాడు. ఆ తర్వాత పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఎండిపోకముందు ఒక పావురాన్ని, అంతకంటే ముందు ఒక కాకిని, తర్వాత పావురాన్ని ఇలా పంపించి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ అంతా ఎండిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. క్షమించాలి, 9వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో మనకు అది కనపడద్ది. ఆయన బయటకు వచ్చిన తర్వాత అన్నిటి విషయమై దేవునికి ఆయన చక్కటి 8వ అధ్యాయం చివరి వచనంలో కనపడద్ది 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇదంతా చూస్తుంటే చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. ఓడలో ఒక కుటుంబం ఉండటం ఏంటి, పశువులన్నీ ఉండటం ఏంటి, ఇంత పెద్ద జలప్రళయం రావటం ఏంటి, అందరు ప్రాణాలు కోల్పోవటం ఏంటి, ఈ ఎక్కువ పర్వతం వెళ్ళి అరరాతు కొండ మీద ఆగటం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చూస్తా ముందుకి కొనసాగుతూ ఉన్నాం. 9వ అధ్యాయం వచ్చేసరికి 1 నుంచి 17 వచనాల్లో దేవుడు నోవాహుని మరలా దీవించడం మొదలుపెట్టాడు. చూడండి 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ప్రారంభంలో ఆదాము అవ్వను అలాగే అన్నాడు, మీరు ఫలించి ఈ భూమిని నింపండి అని. వాళ్ళు నింపటం మొదలుపెట్టారు, కానీ మంచితో కాదు చెడుతో నింపటం మొదలుపెట్టారు. కక్షలు, కార్పణ్యాలు, హత్యలు వీటితోటి నిండిపోయింది. కనుక దేవుడు ఏం చేశాడంటే ఆ భాగాన్ని అంతటిని తుడిచేసి నోవాహుతో ఉన్నటువంటి 3 కుమారుల్ని, కోడళ్ళని అందరినీ బ్రతికించి ఆయన ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. సేమ్ మాట మళ్ళీ తిరిగి మరలా ఇదంతా కూడా రెస్టోర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రియ సహోదరి సహోదరులారా, యాత్రికుడు అనేటటువంటి ఆలోచనలో ఈ వ్యక్తులందరూ చేసినటువంటి యాత్రను మీ ముందు ఉంచడానికి గాను అబ్రహాంతో ప్రారంభించకుండా అబ్రహాం కంటే ముందుకు నేను వెళ్ళాను. సహజంగా యాత్ర ప్రయాణం అని అంటే అబ్రహాముదే ముఖ్యంగా ఏ సేవకులైనా సరే చూస్తూ ఉంటారు, కానీ చూపిస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. కానీ నేను మాత్రం యాత్రికుడు అనేసరికి అందరి జీవితాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఘట్టాన్ని 2-3 ఘట్టాలను చూచుకుంటూ నేను ముందుకు వస్తున్నా, రైట్ ఫ్రమ్ ఆదం దగ్గర నుంచి. ఇప్పుడు ఈ ఆదికాండంలో 9వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే 27 వచనాల వరకు ఉంటుంది. అంటే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను మొత్తం అధ్యాయాలు 29 వచనాల వరకు ఉన్నాయి. దీనిలో వీళ్ళు 3 కుమారులు ఉన్నారు. 3 కుమారుల్లో ఈ నోహ్ ఏం చేశాడంటే బయటకు వచ్చిన తర్వాత ద్రాక్షవనాన్ని నాటాడు. అందులో ఎక్కువగా ద్రాక్షరసం తాగాడు. ఆయన పడిపోయి ఉన్నప్పుడు, ఆయన దిశమూల ఉన్నప్పుడు, అంటే క్లాత్ కప్పకుండా ఉన్నప్పుడు 9వ అధ్యాయంలో 22వ వచనం, అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటను నా 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. చూచిన వాడు ఏం చేయాలంటే గుడ్డ కప్పాలి, వెళ్ళి వాళ్ళిద్దరు కొడుకులకి, అంటే ఆయన అన్నదమ్ములకి చెప్పి తండ్రిని అవమానపరచకూడదు. ఆ మాట విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వెనక నుండి వెళ్ళి 23, అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమూలను కప్పిరి. వారి ముఖమును వెనుకతట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమూలను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. అంటే ఏదైతే చూచాడో దాన్ని గుప్తంగా ఉంచాలి, ఆ ఇతరులతోటి పంచుకోకూడదు. నోవాహు నీతిమంతుడు. నోవాహు ద్వారానే ఇంత మరలా జనరేషన్ ఇప్పటి వరకు డెవలప్ అయింది. నోవాహు ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టబడ్డారు. నోవాహు నీతిమంతుడు కనుకే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కానీ ఆ తర్వాత ద్రాక్షవనం నాటి ద్రాక్షరసం తాగి ఒళ్ళు తెలియకుండా దిశమూల పడిపోయినప్పుడు మీద ఉన్నటువంటి క్లాత్ పోయి అవమానపడ్డాడు. ఎవరి జీవితం అయినా ఇంతేనండి. సొలొమోను మహారాజు జీవితం గురించి తరచుగా నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆయనంత ధనికుడు లేడు, ఆయనంత జ్ఞాని లేడు. చివరికి ఆయన ఎంత భయంకరంగా తప్పిదాల్లో పడిపోయి ఎంత భయంకరమైనటువంటి స్థితికి వచ్చాడనేది మనందరికీ తెలుసు. ఇది మానవ నైజం. మానవుల యాత్రకాలంలో వాళ్ళు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి తెలిసి తెలియని తప్పుల వల్ల చాలామంది కుంగిపోయి కుసించిపోయి నశించిపోతున్నారు. కొంతమంది మనసును దిటవు చేసుకుని మరలా నిలబడి దేవుని సన్నిధిలో గోజాడి కన్నీరు విడిచి అయ్యా అని ప్రార్థన చేసి మరలా ముందుకి కొనసాగటానికి బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యాత్రికుడు కార్యక్రమంలో ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం. ఆదాము తర్వాత ఆదాముకు సంబంధించినటువంటి కయీను, ఏబేలు, ఆ తర్వాత కయీను కడుపును పుట్టినటువంటి హానోకు పేరు మీద కట్టినటువంటి సిటీ, ఆ తర్వాత లైన్లో మనం చూసినటువంటి షేతు కానీ మెతూషెలై కానీ, ఆ తర్వాత నోవహు సమయానికి వచ్చాం మనం. నోవహు కూడా చరిత్ర సృష్టించాడు. ఈ భూమి ఉన్నంతకాలం నోవహు యొక్క చరిత్ర మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, అయినా కూడా నోవహు జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ తర్వాత నీతిమంతుడు అనేటటువంటి పదానికి కొంచెం బలహీనత ఏర్పడింది. ఇవన్నీ కూడా నేను విమర్శనా దృష్టితో మాట్లాడట్లేదు. మీరైనా నేనైనా ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఈ భౌతిక శరీరం ఉన్నంత కాలం దేవునికి మనకు దూరంగా ఉన్నామని ఎరిగి భయం కలిగి జీవించాలి. అప్పుడే
ఈ భూలోకంలో మన యాత్రని మనం జాగ్రత్తగా కొనసాగించి ముగించగలం. ఎవరైనా చనిపోతే నేను గొప్ప పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని ఆ వచనం తిమోతి రాసినటువంటి పత్రికలు తీసుకొచ్చి వేస్తారు. అలాగే మీరు కానీ నేను కానీ మన విశ్వాసం కాపాడుకుంటూ ఈ పోరాటం పోరాడుతూ మన ముందుంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతోటి పరిగెత్తాలి. ఇది పాదాలతో భూమి మీద పరిగెత్తే ప్రయాణం కాదు, పరుగు కాదు, జీవన ప్రయాణం. కనుక ఈ హెచ్చుతగ్గులు కానీ తెలిసి తెలియని అపరాధాలు కానీ పాపాలు కానీ జరుగుతూ ఉంటాయి. కానీ మరలా తిరిగి లేచి ముందుకి కొనసాగగలగటం అనేది దేవుడు మీకు నాకు ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప శక్తి. ఇది ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడగలిగినప్పుడే. మీరు నేను ఆధారపడగలం. బయట మనుషుల మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడదాం. ఆర్థికలు ఏముందా, ఆరోగ్యం ఏముందా, సమాజంలో మీకంతా సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపించట్లేదా, ఎవరు మిమ్మల్ని ప్రేమించట్లేదా, ఏం బాధ లేదు. దేవుని మీద ఆధారపడదాం, దేవుని దగ్గర కన్నీరు విడుద్దాం. తప్పకుండా దేవుడు అన్యాయస్తుడు కాదు. తిరిగి మరలా వచ్చే ఎపిసోడ్స్లో యాత్రికుడి కార్యక్రమంతో కలుసుకుందాం. ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన అయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరొకసారి మీ పాసన్నిధికి వస్తున్నాం. మా తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగింపు చేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యాత్రికుడి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న బిడ్డలతోటి మీరు సూటిగా మాట్లాడుతున్నారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మేము చేస్తున్నది కూడా యాత్ర అయి మా తండ్రి. కానీ ఈ యాత్ర మా జీవితంలో ఒక మంచి దశను తీసుకురావాలని మేము ప్రయాసపడుతుండగా పరిశుద్ధులుగానే ప్రయాణం చేయడానికి, పరిశుద్ధులుగానే కనుమూయటానికి సహాయం చేయాలని బ్రతిమాలి వేడుకుంటాం. మా యొక్క విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధనామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి 1 year డిప్లొమా కోర్సు ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. నోటిఫికేషన్ పడింది. మీలో ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో చేరి వాక్యాన్ని నేర్చుకోవాలంటే 1 year డిప్లొమా మేము ఆఫర్ చేస్తున్నాం. ట్రూత్ ఫర్ టుడే వరల్డ్ మిషన్ స్కూల్ వాళ్ళ ఎఫిలియేషన్ కూడా దేవుని దేవలను మాకు దక్కింది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, 2026-27 నుంచి. కనుక సీట్లు పరిమితం కనుక బట్టి ప్రిన్సిపల్ గారిని మీరు సంప్రదించి మీ యొక్క సీట్ని ఆసక్తి ఉన్న వాళ్ళు రిజర్వ్ చేసుకోవాలని మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైఖేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి.